రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్ఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎండి నాగభూషణం తన జన్మదినం సందర్భంగా స్థానిక గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి శరీర దానం పత్రాలపై సంతకాలను చేసి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యరావు, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత వారికి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ సమాజానికి రుణం తీర్చుకోవాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరణించినా జీవించండి అనే సందేశంతో రక్తదానం, అవయవదానం, శరీరదానం అవసరాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హెచ్ రామచంద్ర, వైస్ చైర్మన్ వలగుండ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. నమస్కారం అండి. అన్ని దానాలలోకి గొప్పగా చెప్పుకోవాల్సిన దానాలు 4 దానాలు. మనం బతికున్నప్పుడు మనం చేసే రక్తదానం వల్ల ఎంతోమందికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే ఏదైనా యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ డెత్ అయినప్పుడు మన బాడీలోని ప్రతి అవయవాన్ని దాదాపుగా 8 అవయవాలను మనం దానం చేసి ఎంతోమందికి ప్రాణాలు ఇచ్చే వాళ్ళం అవుతాము. మరణానంతరము 6 గంటల లోపల నేత్రదానం చేయవచ్చు. అలాగే మరణానంతరము మన బాడీని అలా శ్మశానంలో పెట్టడం కన్నా కూడా వైద్య విద్యార్థుల విజ్ఞాన సముపార్జన కోసము మెడికల్ కాలేజీలోని ఎనాటమీ డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయము. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఒకసారి మన బాడీని దహన సంస్కారాలు చేయకుండా వాళ్ళు ఇవ్వడం వల్ల మళ్ళీ జన్మ ఉండదు, పాపం అవుతుంది. అలాంటి అపోహలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఎంతోమంది డాక్టర్లు కావాలి. ఆ డాక్టర్లకు విజ్ఞానాన్ని అందించాలంటే మన బాడీ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మన ఆర్ఈఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగభూషణ్ గారు తన బాడీని మరణానంతరం అనంతపురం మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి ఎనాటమీ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి సముద్ర చూపినందుకు మా కాలేజ్ తరఫున మేము ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇవ్వడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకారంతో ఈరోజు ముందు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమాజం మనకు ఏమిచ్చిందనేది ఏంటంటే సమాజం కోసం మనం ఏం చేసామనేది ముఖ్యం ఇక్కడ. అందులో భాగంగా మేము ఈరోజు బాడీ డొనేట్ చేయడానికి ముందు రావడం జరిగింది. ఎందుకంటే బాడీ డొనేట్ చేయడం వల్ల ఎందరో మరో జన్మ మనకు ఇచ్చినట్టుగా అవుతుంది. ముఖ్యంగా జాతీయ ఉద్యమ ఈ మహా గురు సిద్ధరామకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా చేపడుతున్నారు. అందులో భాగంగా మేము కూడా ఆర్ఎఫ్ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర గారు, వలగుండ రామకృష్ణ గారు, మంజునాథ్ గారు, డాక్టర్ హేమలత గారు మాకు అందరూ కూడా ముందు రావడం జరిగింది. ముఖ్యంగా రక్తదానం చేయాలా, బతికినప్పుడు మనిషి రక్తదానం చేయాలా, అలాగే మరణించిన తర్వాత నేత్రదానం చేయాలా. మన బాడీ కూడా డొనేట్ చేస్తే ఇతరులకు ఉపయోగపడుతుంది, సమాజం కోసం ఎంతో కొంత మనం చేయిస్తామనే సందర్భంలో ఈరోజు ఆలోచించాలా, ప్రజల తరఫున చైతన్యం కావాలా. ముఖ్యంగా మూఢ విశ్వాసాలతో, మూఢనమ్మకాలతో మన జీవనం గడుపుతున్నాం. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి సమాజంలో సాటి మనిషి తోడుగా సహాయం చేస్తే ఎంతో ముందుకు పోతామని ఈ సందర్భంగా రిజర్వేషన్ తరఫున మేము ప్రార్థిస్తున్నాం, అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యంగా బంధువులు, మిత్రులు కూడా ఈ యొక్క ఉద్యమానికి సహకరించాలని కోరుతూ ఈరోజు అవకాశం ఇచ్చిన మన ఆర్ఎఫ్ గారికి, మన హేమలత గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ప్రిన్సిపాల్ మాణిక్యరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర మాట్లాడతాం.